ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ యొక్క మధ్యాహ్నకాల వేళలో ప్రభువా, మీ నామాన్ని ధ్యానించడానికి, మీ నామాన్ని స్తుతించడానికి మీ సన్నిధిలో వేచి ఉన్న బిడ్డలను ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మాతో ఏం మాట్లాడుతున్నావో తండ్రి మీరు మాట్లాడండి, సూటుగా మాట్లాడండి. ప్రభువాని కృప దయచేయండి, మీ ఆశీర్వాద బలము దయచేయండి. ఏ బలహీనత లేకుండా మీరు వాడుకోండి, సహాయం చేయండి ప్రభువా. ఈ మాటలు అనేక మందికి మేలుకరంగాను, అనేక మందికి ఉద్యోగకరంగాను ఉండినట్లుగా ప్రభువా మీరు సహాయం చేసి ప్రభువా నీ యొక్క మెండను దీవెనలు కురిపించిన ఆయన మీ ప్రేమతో నడిపించండి నాయన. ఈ స్థలంలో ప్రభువా మీరు లీడ్ చేయండి ప్రభువా, మీరు అధ్యక్షత వహించండి ప్రభువా. మీరే ఉండి మీ బిడ్డలకు అర్థమయ్యే భాషలో ఈ వాక్యాన్ని ప్రభువా మీరు మాట్లాడి మీ సహాయం దాచేసిన ఆయన ప్రతి విషయంలో కూడా తోడుగుండి ఈ యొక్క కూటమి అయిపోయే వరకు కూడా నీ ప్రేమతో నింపి నీవే కాపాడి రక్షించమని, ఈ మాటల్లో అనేక మందికి మేలుకరంగా ఉద్యోగకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని, అనేక మంది తెలుసుకుని దాని ప్రకారం జీవించడానికి కూడా, వాక్యం ప్రకారం నడపడానికి, వాక్యం ప్రకారం జీవించడానికి కూడా నీ కాపుదల వారికి దయచేయమని యేసు క్రీస్తుల వారి నామమున ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా విందాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో అంశాన్ని మనం జాగ్రత్తగా విందాము. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అనే అంశాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడు పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి మాటలను బట్టి ఈరోజు మనము ధ్యానం చేసుకున్నాం. మూలవాక్యము మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనం ఎలా ఉంటే దేవుడు మనతోటి మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రారంభ వాక్యాన్ని స్టార్ట్ చేద్దాం. ఏబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము భాగము నుండి మనము ఈ మూలవాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నిశ్చయముగా 11:5 ఏబు 11:5 దేవుడు నీతో మాట్లాడిన మేలు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, ఇది మూలవాక్యం. దేవుడు నీతో మాట్లాడిన మేలు. దేవుడు మాట్లాడితే మేలు జరుగుతుంది. దేవుడు మాట్లాడితే ఆశీర్వాదం జరుగుతుంది. దేవుడు మాట్లాడితే సమాధానం వస్తుంది. దేవుడు మాట్లాడితే పరిష్కారం అవుతుంది సమస్యలు. దేవుడు మనతోటి మాట్లాడితే మేలు జరుగుతుందని ఏబు భక్తుడు రాశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతో ప్రేమమయుడు. దేవుడు మనతోటి ఎలా మాట్లాడబోతున్నాడు అనే దాన్ని బట్టి మనం చూద్దాం. దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడా? దేవుడు ఎన్ని రీతులుగా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. నెంబర్ 2, దేవుడు స్వరము ద్వారా మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. నెంబర్ 3, కళల ద్వారా దేవుడు మాట్లాడటానికి మనతోటి సిద్ధపడుతున్నారు. నెంబర్ 4, దేవుడు స్వప్నముల ద్వారా మనతోటి మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. నెంబర్ 5, దేవుడు దర్శనముల ద్వారా దేవుడు మనతోటి మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు ప్రణాళిక ఏంటంటే మానవులతో స్నేహం చేయాలని, మానవుల్ని ప్రేమించాలని, మానవుల్ని మంచిగా చూడాలని దేవునికి అభిలాష ఉన్నది. దేవుడు ప్రేమమయుడు కనుక అందుకే మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుడు మనం ఎలా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటామో, దేవుడు మనతోటి ఎలా మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు అనే దాన్ని బట్టి మనం చూసాము. ఇప్పుడు మనం 5 పాయింట్లు మనం చెప్పాము. అందుకే బైబిల్ చెప్తుంది, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము
1 వచనాలు కానీ మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథము దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు మనతోటి స్నేహం చేయడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు మనతోటి మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. అందుకే ఈయన ఏమని రాశాడో చూద్దాం. బైబిల్ గ్రంథంలో మీ పరిశుద్ధమైన గ్రంథాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క లైవ్ చూస్తున్న దేవుని యొక్క బిడ్డలకు ఈ గ్రంథాన్ని మీరు తెరిచి ఒకసారి పరిశీలన చేయండి. దేవుని వాక్యాన్ని. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ యెహెజ్కేలు ఒక ప్రవక్త. యెహెజ్కేలు భక్తుడితో అంటున్నాడు, నరపుత్రుడా అంటే అర్థమైందంటే నరులకు పుట్టినటువంటి కుమారుడా అని అర్థం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడతాను అంటున్నాడు దేవుడు. చూడండి ప్రియులారా, చక్కగా నిలబడమంటున్నాడు. ఏంటి చక్కగా నిలబడమంటాము? ఏమండి, ప్రవర్తనలో చక్కగా ఉండాలి, ప్రార్థనలో చక్కగా ఉండాలి. చక్కగా అంటే ఏంటంటే క్రమము అని అర్థము. చక్కగా అంటే దాని అర్థం ఏంటంటే క్రమము లేక పునాది లేక నీతి, ఆ మార్గం తప్పకుండా చక్కగా నిలబడటం అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. చక్కగా నిలబడితే దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, క్రీస్తునందు నీ ప్రాకారము నా యుద్ధ ఉన్నది అంటాడు బైబిల్ గ్రంథంలో. అందుకే మనం చూస్తూ ఉన్నాము క్రీస్తునందు. ప్రియులారా, 1 పాయింట్లో ఏముందంటే మొట్టమొదటిగా దేవునికి మనం చక్కగా నిలబడటం నేర్చుకోవాలి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత వెనక ముందు అడుగు వేయకుండా, దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనము నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరుగు చూడకుండా దేవుని వైపు చూసి దేవుని మాటలు విని దేవుని మాటలు మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, చక్కగా నిలబడు. అంటే దాని అర్థం ఏంటి? చాలామంది వంకరకుండారని కాదు. దేవుడు అంటాడు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము నేను చూడలేదు అంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులో ఏ వంకరతనం నేను చూడలేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పునాది చక్కగా ఉండాలి, విశ్వాసం చక్కగా ఉండాలి, మారు మనసు చక్కగా ఉండాలి, ప్రార్థన చక్కగా ఉండాలి. ఇంకా మనం చూస్తే మనస్సు అనేది స్టాండర్డ్ చూసుకోవాలి. చక్కగా నిలబడాలి దేవునిలో. అటు ఇటుగా నిలబడకూడదు, ప్రక్కలకి వెళ్ళకూడదు, కుడివైపుకి ఎడమవైపు తిరగకూడదు. దేవులో చక్కగా నిలవబడినప్పుడు దేవుడు మన టెస్ట్ మనీ కానీ లేక మన సాక్ష్యం కానీ మనము దేవుల్లో చక్కగా నిలబడినప్పుడు దేవుడు మనతోటి మాట్లాడటానికి ఆయన మనస్సు పడతాడు. చక్కగా నిలబడటం నేర్చుకోవాలి. ప్రతి మానవాళి కూడా దేవుని దగ్గర చక్కగా నిలబడటం మనం నేర్చుకుంటే ఆయన అంటాడు, నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలంటే నువ్వు చక్కగా నిలబడాలి అంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం చూస్తాం ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడాలంటే మనం చక్కగా నిలబడాలి. మనస్సులో చక్కగా, మాటల్లో చక్కగా, ప్రేమలో చక్కగా, నీతిలో చక్కగా, కనికరములో చక్కగా, ఇక ఇలాగా అనేక రీతులుగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ప్రియులరా, దేవుని మార్గంలో దేవుడు మనతోటి మాట్లాడాలంటే మనం స్టాండర్డ్ చేసుకొని చక్కగా నిలబడినప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, దేవుడి యొక్క ఆత్మ మనలోకి రావాలంటే మనం చక్కగా నిలబడాలి, చక్కగా నడవాలి, చక్కగా నిలబడాలి. అందుకే దేవుని యొక్క ఆత్మ ఆయన అంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది, నాతో మాట్లాడినటువంటి ఆయన స్వరము నేను విన్నాను అంటున్నాడు. నిజమే. దేవుడు మాట్లాడటానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే చక్కగా నిలబడితే దేవుడు మనతోటి మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు మనతోటి మాట్లాడటానికి ఆయన సిద్ధపడ్డాడు. నెంబర్ 2, రెండో పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. ఆదికాండం 17:3 చూద్దాం.
ఆదికాండం 17వ అధ్యాయము 3వ వచన భాగం నుండి మనం చదువుకుందాం దేవుని వాక్యాన్ని. ఇప్పుడు మనం చూసాం కదండి, దేవుడు మనతోటి మాట్లాడాలంటే మనము చక్కగా నిలబడితే దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. మాట్లాడి కూడా తన ఆత్మను మనలో ఉంచుతూ ఉన్నాడని మనం ఇప్పుడు వాక్య భాగం విన్నాం. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. చాలు. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడటం ప్రారంభించాడు. అబ్రహాముకి 90 సంవత్సరాల వయసులో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడంటే, దేవుని సన్నిధిలో అబ్రహాము సాగిలపడి ఉండగా, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడేను అని మనం విన్నాం. సాగిలు పట్టమంటే అర్థం ఏంటి? సాగిలు పడాలి. సాగిలు పడి దేవుని దగ్గరకు వచ్చి సాగిలు పడాలి. దేవుని దగ్గరకు వచ్చి సాగిలు పడే మనసు, దేవుని దగ్గరకు వచ్చి సాగిలు పడే మనసు మనకు ఉండాలి. అబ్రహాము సాగిలు పడుతున్నాడు. సాగిలు పడడం అంటే అర్థం ఏంటి? క్రీస్తునందు ప్రియులారా, తగ్గించుకోవటం, బ్రతిలాడుకోవటం. ఈ సాగిలు పడే గుణం ఎవరికి ఉందంటే, దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి బిలీవర్స్కి సాగిలు పడే ఆ మనస్సు ఉండాలి. అబ్రహాము సాగిలు పడినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. నేను నా నిబంధన నీతో స్థిరపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నిన్ను అనేక విధాలుగా అంచెలంచెలను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రియమైనటువంటి ప్రియుల దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంతో. దేవునికి స్తోత్రం. చూసాం కదా, ఒకటి చక్కగా నిలబడితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవది, సాగిల పడితే దేవుడు మనతోటి మాట్లాడటానికి ప్రారంభం చేస్తాడు. సాగిలి పెడితే బైబిల్లో చాలామంది సాగిలు పడి ఉన్నారు. మనోహ సాగిలు పడ్డాడు, కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి సాగిలు పడ్డాడు, దేవుని దగ్గరికి వచ్చి ప్రియులరా దయ్యం పట్టినవాడు సాగిలు పడ్డాడు, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ వచ్చి దేవుని దగ్గర సాగిలు పడింది. వీళ్ళందరూ సాగిలు పడ్డారు. అందుకే ఇక్కడ మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నా. ఆదికాండం 18వ అధ్యాయము 22 నుంచి మనం 33 దాకా చదువుకుంటే అక్కడ సొదొమ పట్టణాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేసినప్పుడు సొదొమ పట్టణం దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఆ భూలోకానికి వచ్చాడు. దిగి వచ్చాను అని బైబిల్లో మనం చూస్తాం. అక్కడ ఆ అధ్యాయంలో దేవుడు దిగి వచ్చాడు. పరలోకంలో నివసించే దేవుడు, సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు, పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడు, వినమ కలిగిన వారి యొద్ద నివసించే దేవుడు, ప్రేమ కలిగిన వారి యొద్ద నివసించే దేవుడు, ఆ గాడ్, ఆ దేవుడు ఎక్కడికి వచ్చాడంటే క్రీస్తునందు ప్రియులరా దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచుండెను అని మనం విన్నాం. ఒక పట్టణాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సొదొమ పట్టణంలో తన తమ్ముడు హారాను కుమార్ అయినటువంటి లోతు గారు ఆ సొదొమ పట్టణంలో ఉన్నాడు కనుక ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, అబ్రహాం, నేను సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని సన్నిధిలో నిలుచున్నాడు అబ్రహాం. దేవుని సన్నిధిలో నిల్చున్నప్పుడు దేవుడు అంటాడు నేను సొదొమ పట్టణాన్ని నాశనం చేస్తున్నా. అబ్రహాము మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవునితో. ఏమంటున్నాడు తెలుసండి? అక్కడ ఒకవేళ 50 మంది ఉన్నారేమో అనుకో, ఆ పట్టణం నశింపజేయకుండా కాపాడతావు ప్రభు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అలాగే క్రీస్తునందు అలాగే ఆ 50 కాడి నుంచి 10 కాడి నుంచి 30 కాడి నుంచి లాస్ట్కి 10 దగ్గరికి తెచ్చి అడుగాడు. కాపాడుతావంటే కాపాడుతున్నాయి అన్నాడు. నశింపజేస్తావా అంటే చెయ్యనయ్యా. ఒక్కరుండా నీతిమంతులు 10 మంది ఉన్నా, ఆ పట్టణంలో నీతిమంతులు 10 మంది ఉన్నా, ఆ పట్టణంలో నీతిమంతులు 20 మంది ఉన్నా, ఆ పట్టణంలో నీతిమంతులు 30 మంది ఉన్నా, ఆ పట్టణంలో నీతిమంతులు 50 మంది ఉన్నా, చివరికి ఆ పట్టణంలో ఒక్కరున్నా లేకపోతే కొంతమంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని
నశింపచేయను అని మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు అబ్రహాముతోటి. దేవునికి స్తోత్రం. అబ్రహాము అప్పుడు దేవునితో 6 సార్లు మాట్లాడటం జరిగింది. దేవుని సన్నిధిలో నిలుచున్నాడు. చూడండి పిల్లరా, దేవుని సన్నిధిలో నిలుచున్నప్పుడు దేవుడు అబ్రహాముతో 6 సార్లు మాట్లాడినట్లు మనం చూస్తాము. ఆ 18వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లరా. చూడండి, 6 సార్లు దేవునితో మాట్లాడాడు అబ్రహాం. అందుకే చెప్తున్నాడు, ఆ పట్టణాన్ని గురించి మాట్లాడాడు. ఆ పట్టణాన్ని గురించి చెప్తున్నాడండి. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత దేవుడు పరలోకంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. మనం చూసే కదండి, మొదటి పాయింట్లో చక్కగా నిలబడితే మాట్లాడతాడు, 2వ పాయింట్లో దేవుని దగ్గర సాగిలబడితే మాట్లాడతాడు, 3వ పాయింట్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. 3వ పాయింట్లో దేవుని సన్నిధిలో నిలిస్తే 6 సార్లు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అసలు అబ్రహాం అంటే దేవుని స్నేహితుడు అని పేరు. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి అని పేరు. అబ్రహాం అంటే దేవునికి భయపడువాడని పేరు. అబ్రహాం అంటే దేవుని అని విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవించేవాడు అని పేరు. అబ్రహాము క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలం వేళలో అబ్రహాము గురించి మనం ఎందుకో చెప్తున్నామంటే, అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేసేవాడు. దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేవాడు. అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు దేవుడు. అందుకే బైబిల్ చెప్తుంది ప్రియులరా, 3వ పాయింట్లో మనం వచ్చాము. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడటం అనే సబ్జెక్టులో మనం ఉన్నాము కనుక దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమనంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ అబ్రహాము దేవునితో 6 సార్లు ఇద్దరు స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే అబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచుండి వింటా ఉన్నాడు. ఇద్దరికి వాదం జరుగుతూ ఉంది. అలాగే ప్రియులరా, చాలామంది దేవుడు మాట్లాడు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు అందరితోటి మాట్లాడతాడు. అయితే దేవునికి మనం సరిగ్గా ఉండాలి. దేవునికి ఆయన అలవాట్లు ఉన్నాయి, ఆయనకి కొన్ని క్రమాలు ఉన్నాయి, ఆయనకి కొన్ని నీతి విషయాలు ఉన్నాయి. అలాగుంటే దేవుడు నీతో కూడా మాట్లాడడానికి సిద్ధపడతాడు. ఇంకో పాయింట్లో వద్దాం. చూడండి పిల్లరా, అబ్రహాముని గురించి మనం తెలుసుకున్నాం. 6 సార్లు 7 సార్లు దేవుడు మాట్లాడినటువంటి ఘన వీరుడు, విశ్వాసంలో వీరుడు. అలాంటి వీరుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చేయబోయే కార్యము దాచేదనా అన్నాడు అబ్రహాముకి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, ఇంకొక వాక్యాన్ని కూడా మనం గమనిస్తే బైబిల్ గ్రంథములో మరి దేవుడు మనతోటి మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. పరలోకంలో ఉండి దేవుడు భూలోకానికి దిగివచ్చి దేవుని సన్నిధిలో నిలుచున్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్లో ఉన్న మాటలే మనం చెప్పుకుంటున్నాం, బైబిల్లో ఉన్న మాటలే మనం ధ్యానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొక వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. చాలండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు మనం చూసాము, దేవుని మందిరంలో సమూయేలు పండుకొని ఉండగా, సమూయేలు దేవుని మందిరంలో ఉండగా, సమూయేలు దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేయబడ్డాడు. దేవుని మందిరంలో ఉంటున్నాడు, దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నాడు, దేవుని మందిరంలో ఏ పూజ ధరించాడు, దేవుని మందిరంలో పరిచర్యగా ఉన్నాడు. ఒకరోజు దేవుడు ఆ సమూయేలు గారి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలుని పిలుస్తున్నాడు అంటే మాట్లాడమని అర్థం. పిలుచుట అంటే దేవుని మాటలో నుండి వచ్చే ఆ శబ్దం. ఇక్కడ దేవుడు స్వరాన్ని వింటున్నాడు. 3 సార్లు పిలిచాడు సమూయేలుని. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే పిల్లరా, సమూయేలుని చిన్న పిల్లవాడైనా దేవునికి ఇష్టంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
సమూయేలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కనుక సమూయేలుతో 3 సార్లు దేవుడు మాట్లాడాడు. తర్వాత 3:10 చూస్తే ప్రత్యక్షమై కూడా మాట్లాడుతున్నాడు. జరగబోయే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనను ప్రవక్తగా నియమించుకున్నాడు సమూయేలు దేవుడు. ఆ సమూయేలు గురించి చెప్పాలంటే ఈ టైం అంతా చాలదు. సమూయేలు గురించి చెప్పాలంటే ఈ టైం అంతా చాలదు. రాజ్యాంగం రాసినవాడు, రాజుల చరిత్ర రాసినవాడు, మరి మనం చూస్తే అన్ని చరిత్రలో తిరగరాశాడు ఆ సమూయేలు గారు. క్రీస్తునందు ప్రియమైన దేవునిలారా, 4వ పాయింట్లో మనం ఏంటంటే, దేవుడు మందిరంకి వస్తే మందిరంలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. స్వరము ద్వారా ఇక్కడ మాట్లాడినట్లుగా మనం వింటున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, ఈ యొక్క మరి మధ్యాహ్న కాల సమయంలో చూడండి, దీపము ఆరిపోక మునుపు అని ఉంది. అంటే దీపం ఉంటే మాట్లాడా? దీపం ఆరిపోక మునుపు అంటే అర్థం ఏంటి? వెలుగు ఉండాలి. దేవుడు చీకట్లో మాట్లాడాడు. దేవుడికి వెలుగు ఉండాలి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు గారు మనస్సు ఉన్న ఆ దగ్గర పన్నుకొని ఉండగా ఒక దర్శనంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు. అది షిలోహు మందిరం. ఆ పాస్టర్ గారితో అంటున్నాడు, నన్ను పిలిచావు కదయ్యా, నేను వచ్చాను అన్నాడు. 2 సార్లు అలాగే వెళ్ళాడు. నన్ను పిలిచావు కదయ్యా, ఏంటి విషయాలు, నేను వచ్చాను చెప్పయ్యా అని మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ప్రియమైన దేవునిటారా సహోదరుడా, నేను నిన్ను పిలవలేదు. ఎవరన్నా పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పు ప్రభువా అని చెప్పినప్పుడు 3వసారి అలాగా చెప్పాడు. అప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ స్వరదానం మాట్లాడాడు. ఇక్కడ 3:10 చూస్తే దేవుడు అప్పుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూసారండి, దేవుడు వాక్యము ఎలా ఉంటుందంటే శక్తి కలిగింది, ప్రేమ కలిగింది, ఆశ్చర్య కార్యములు కలిగించేది. దేవుని యొక్క వాక్యం అదృశ్యమైనది. దేవుని యొక్క వాక్యం చాలా శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. జార్జ్ ముల్లరన్ అనే ఒక భక్తుడు క్రోవెన్ అనే ప్రాంతంలో ఉన్నాడు. అతని తండ్రి మంచి పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు తన కొడుకును దేవుల్లో పెంచాలని, తన కొడుకును దేవుల్లో నిలబడాలని మంచి వేదాంత కళాశాలలో, మంచి బైబిల్ కాలేజీలో చేర్పించాడు. మంచి విషయాలు నేర్చుకుంటాడని, మంచి విషయాల్లో ఎదుగుతాడని ఆ జార్జ్ ముల్లర్ గారి తండ్రి ఎక్కడ తీసుకెళ్ళాడంటే మంచి వేదాంత కళాశాలలో తీసుకెళ్ళి చేర్పించాడు. చూడండి, తన బిడ్డ కూడా మారుమనసు పొందాలని, తన బిడ్డ కూడా దేవుళ్ళు ఎదగాలని, తన బిడ్డలు కూడా దేవుని విషయాలు తెలుసుకుంటారని, తన బిడ్డలు కూడా పాపక్షమాపణ పొందుకొని మంచిగా చదువుకొని మంచిగా బిషప్ అవ్వాలని, లేక మంచిగా పాస్టర్ అవ్వాలని, లేక మంచిగా ఇంకా అనేక విషయాలు తెలుసుకుంటాడని చెప్పి మంచి కాస్టులు కలిగినటువంటి మరి ఆ కళాశాలలో చేర్చినప్పుడు ప్రియమైనటువంటి దేవుడు, జార్జ్ ముల్లర్ గారి చరిత్ర ఎలా ఉందంటే, ఆ కాలేజీకి పాడు, ఆ బైబిల్లో చదవడు. ఎట్లా ఉందంటే ప్రియులరా, ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత చాలా తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అనేక విషయాల్లో దేవుళ్ళు పడిపోయాడు, అనేక విషయాల్లో దేవునికి దూరం అయిపోయాడు, అనేక విషయాల్లో దొంగతనానికి పాల్పడుతున్నాడు, త్రాగుడుకు పాల్పడుతున్నాడు, జూదానికి పాల్పడుతున్నాడు. ఇలాగా చేసి చదువుకోమని, మంచిగా బైబిల్ చదువుకోమని పంపిస్తే ఆ జార్జ్ ముల్లర్ గారు దొంగతనాలు చేస్తున్నాడు, పేకాట ఆడుతున్నాడు, డబ్బులు దొంగిలిస్తున్నాడు హాస్టల్స్లో, కాలేజీలో. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళారు. తన తండ్రి వెళ్ళి మంచి బుద్ధి మాటలు చెప్పి తండ్రి వెళ్ళి మంచి బుద్ధి మాటలు చెప్పి తన పిల్లవాడిని చదువుకోమని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఒకరోజు వాళ్ళ కాలేజీ ఏమంటే ఒక మంచి ప్రార్థన కూడా జరుగుతూ ఉంది. చూడండి, ఒకరోజు తన కాలేజీ ఏమంటే మంచి ప్రార్థన కూడా జరుగుతూ ఉంది. స్నేహితులు అందరూ ప్రార్థనకి వెళ్ళేవాడు, కానీ ఇతను వెళ్ళేవాడు కాదు. ఇతను దొంగతనం చేసేవాడు. ఇతను ఇలా అయిపోయాడు.
కానీ తండ్రి ఆశలు ఏంటంటే నా పిల్లవాడు మంచిగా ఉండాలి, నా పిల్లవాడు ఒక బిషప్ కావాలి, నా పిల్లవాడు దేవునితో మాట్లాడేవాడు కావాలి, మా పిల్లవాడు మంచివాడు కావాలనుకున్నాడు. కానీ ఇతని పరిస్థితి 2 సార్లు జైలుకి వెళ్ళిన ఒక్కరోజు తన మనస్సు మార్చుకోవడానికి అతను సిద్ధపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అతను ఏం చేశారో తెలుసా, ఒకరోజు ఆ దగ్గరలో ఒక ప్రార్థన కూడా జరుగుతూ ఉంటే ఆ యొక్క స్నేహితులు అన్నారు, జార్జ్ ముల్లర్ గారు మనం ప్రార్థనకి అందాం రండి అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ ప్రార్థన దగ్గరికి వెళ్ళాడు. కేజర్ అనే ఒక పాస్టర్ గారు, ఆయన చాలా చదువు తక్కువగా చదువుకొని దేవుని సేవ చేస్తున్నాడు. ఆ కేజర్ అనే పాస్టర్ గారు ఆ వాక్యం చెబుతుంటే పాట పాడాడు, వాక్యం చెబుతుంటే విన్నాడు, వాక్యం చెబుతుంటే తన పాపాలను క్షమించమని దేవుడిని కన్నీళ్ళతో మోకరించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ కన్నీళ్ళతో అడిగాడు, ప్రభా నేను దొంగతనం చేశాను, నేను ఇట్లా చాలా పేకాటాడాను, వేషలో తిరిగాను, నేను ఇట్లా చేశాను ప్రభా, నా తప్పులన్నీ క్షమించని మోకరించి కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. కేజర్ అని ఒక చిన్న పాస్టర్ గారి దగ్గర మారు మనసు పొందాడు జార్జి ముల్లర్. చూడండి పిల్లరా, దేవుడు అతనితో మాట్లాడటం జరిగింది. ఏమన్నాడు తెలుసా? జార్జి ముల్లర్, నా యొక్క మార్గంలోకి వస్తావా, నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగాడో, కన్నీరు కార్చి దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు జార్జి ముల్లర్ గారు, తన జీవితాన్ని మార్చుకొని తన హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు తనను మార్చాడండి, తన మారి మనసు పొందాడండి. అనేక దేశాలు తిరిగి జార్జి ముల్లర్ గారు సేవ చేశాడు. చూడండి, అది మనకు కావాలండి, అది మనకు కావాలి. దేవుడు అంటాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాను అని మన బైబిల్ చూస్తూ ఉన్నాం. ప్రియమైన బైబిల్ పండితులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో జార్జి ముల్లర్ గారి జీవితం మీకు ఎందుకు నేను చెప్పానంటే, అతను దేవునితో మాట్లాడాడు. ఒకప్పుడు పాపిగా ఉన్నాడు, దేవుడు తన పాపాలు క్షమించి, తన దోషాలు క్షమించి, తన దోషాలన్నీ కూడా తీసివేసి కన్నీళ్లు ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు తనను మార్చాడు. ఈ రోజుల్లో అలాంటి పిల్లలు ఎంతమంది బలైపోతున్నారో, అలాంటి పిల్లలు ఎంతమంది ఈ లోకంలో పాడైపోతున్నారో, ఈ లోకంలో ఎంతమంది యవనస్తులు అలాంటి జీవితంలో కొట్టుమిట్టాడుతున్నారో పిల్లలు. అందుకే దేవుడు ఎందుకు వస్తే దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధం ఉన్నాడు. మంచి భక్తుడిగా జార్జి ముల్లర్ గారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. దేవుడు మాట్లాడు అనేవాడు చాలామంది ఉన్నారు. దేవుడు మాట్లాడతాడని నేను రూఢిగా చెప్తున్నాను. దేవుడు పెట్టిన రూల్స్లో నువ్వు ఉంటే దేవుడు నీతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. ఎనీ టైం ఎవరంటే ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇంకొక పాయింట్లో పోతాం చూడండి. క్రీస్తునందు ప్రియులారా, జార్జి ముల్లర్ గారిని మార్చినటువంటి దేవుడు, జార్జి ముల్లర్ గారిని మార్చినటువంటి ప్రభువు, జార్జి ముల్లర్ గారితో మాట్లాడిన దేవుడు ఈరోజు ఎవరంటే నీతో కూడా మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. చూసాక 5వ పాయింట్లోకి వస్తున్నాం, జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఒకటో రాజులో 21:27 చూస్తే ఇక్కడ ఆహాబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆహాబు భక్తుడు కాదు, ఆహాబు ఒక రాజు. దేవునికి స్తోత్రం. ఆహాబు ఒక రాజు. ఆహాబు హిజ్కియా, ఆహాబును మనం చూస్తున్నాము. ఆహాబు ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు 10 గోత్రాలకు రాజుగా పరిపాలన చేశాడు. క్రీస్తుకు పూర్వము 853 నుండి 875 వరకు క్రీస్తుకు పూర్వము ఇలాగా ఆయన పరిపాలన చేశాడు. ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు వంశానికి, ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి స్తోత్రాలు. మనం చూస్తాం 22 సంవత్సరాలు రాజుగా చేశాడు. అతని భార్య యజబేలు కూడా ఒక రాజు కూతురే, కానీ ఆమె విగ్రహారాధన నడిపించింది. ఆయన ఏం చేశాడు తెలుసా? ఒకసారి చూద్దాం దేవుని వాక్యాన్ని. ఆహాబు
ఆహాబు ఆ. ఆ మాటలు విని ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని గోనె కట్టుకుని ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచు ఉండగా వ్యాకుల పడుచు ఉండగా యెహోవా వాక్కు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఆ, ఏలియాకు ప్రత్యక్షమై ఆ. ఇలాగ సెలవిచ్చాను. ఇలాగ సెలవిచ్చును. అహాబు ఆహాబు నాకు భయపడి నాకు భయపడి వినయముగా వినయముగా ప్రవర్తించుట చూచితివా. ప్రవర్తించడు చూసితివా. నాకు భయపడి నాకు భయపడి అతడు అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ, ఆ అపాయమును ఆ అపాయమును అతని కాలమందు అతని కాలమందు సంభవింపకుండా సంభవించకుండా ఆపి ఆపి అతని కుమారుని కాలమందు ఆ, అతని కుటుంబీకుల మీదకి ఆ, నేను దానిని రప్పించేదను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆహాబు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో, అదే 21వ అధ్యాయం మనం చూస్తే ఇశ్రాయేలీయుడైనటువంటి నాబోతు ద్రాక్ష తోటను అడిగాడు. దేవునికి స్తోత్రం. నాబోతు ద్రాక్ష తోటను అడిగినప్పుడు నాబోతు ఇవ్వలేదు. అయితే నాబోతు ఇవ్వనప్పుడు రాణి యెజబెలు ఆ ఇశ్రాయేలుడైనటువంటి నాబోతు మీద తప్పుడు సాక్ష్యాలు పెట్టి అతనిని ఏం పెట్టిందంటే రాజుగారిని నాబోతు తిట్టాడు, లేక రాజుగారి మీద నిందలేశాడు, అతను సరిగా ఉపవాసం ఉండడు, ఇలాగ రాజుగారు ఇలా చేశాడని చెప్పి పిల్లరా. అలాగే ఆ యెజబెలు అతని మీద నేరం మోపి అతను తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. అయితే ఏలియాను దేవుడు పంపాడు. అహాబు, నీవు నాబోతును చంపినీవి కదా, అది 21:29 ఉంటుంది. నీవు నాబోతును చంపినీవి కదా, నీవు నాబోతును చంపినీవి కదా. నాబోతు రక్తము ఏ స్థలమందు కుక్కలు నాకినో, నాబోతు రక్తము ఏ స్థలమందు కుక్కలు నాకినో అదే స్థలంలో నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయా అని చెప్పాడు ఏలియా. దేవుడు చెప్పినట్టుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రాజు ఇశ్రాయేలుకి 22 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజు ఇప్పుడు అతనికి భయం వచ్చింది. భయం వచ్చి గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం రాదు ఆయనకి. కానీ ఏలియా చెప్పిన మాటలకి భయపడి, ఏలియా చెప్పిన మాటలు గమనించి తన భార్య 800 ప్రవక్తలని ఏర్పాటు చేసుకుంది. ఆషారాని ప్రవక్తలని ఇంకా చేసుకుని పిల్లరా అలా విగ్రహాలు నడిపిస్తుంది. ఆ విగ్రహాలను అందరూ పడిపోయారు. ఇక్కడ మనం చూస్తే ఈ మాట చెప్పినప్పుడు ఆహాబు భయం వేసింది. గోనెపట్ట కప్పుకున్నాడు, అలాగే వేసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ఆ పరుండి వ్యాకులు పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వ్యాకులు పడుతున్నాడు. అయ్యో నేను కూడా అలా చనిపోతానేమో, అయ్యో నేను కూడా అలాగా చనిపోతానేమో, నేను కూడా అలాగా చనిపోతానేమో, నా రక్తం కూడా కుక్క లాగుతాయేమో అని చెప్పి వినయం కలిగి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు పిల్లరా. దేవుని సన్నిధిలో ఒక్కడే వెళ్ళాడు, అడుగుతున్నాడు. దేవుడు తిష్బీయుడైనటువంటి ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఆహాబు, నాకు వినయముతో నాకు భయపడి వినయం కలిగి ప్రవర్తించు చూచితివా. ఏం చేస్తాడంటయా? వినయం కలిగి ప్రవర్తించు చూసితివా, నేను అతని అపాయమును అతని బిడ్డల కాలముందు నేను రప్పిస్తాను అని చెప్పి దేవుడు తిష్బీయుడైనటువంటి ఏలియాతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు వినయం కలిగి ఉంటే దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు 5వ పాయింట్లో దేవుడు వినయం కలిగి ఉంటే దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవునిలారా, దేవుడు చూడండి వినయం కలిగి ఉండాలి. ప్రతి మనిషిలో వినయం ఉండాలి.
ప్రతి మనిషిలో భయం ఉండాలి, ప్రతి మనిషిలో వినయం కలిగితే దేవుడు మాట్లాడాడు. ఆహాబు రాజును బట్టి ఏలియాతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదే 5వ పాఠంలో చెప్పాను కదా, వినయం కలిగి ఉంటే దేవుడు నీతో నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. వినయం కలిగి ఉండాలి, వినయం కలిగి మనం జీవించాలి, వినయం కలిగి మనం ఉండాలండి. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెన చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా గలగల పారే సెలయేరులో నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులో నాలో ప్రవహించే నీ కృపా శిలయైన నా హృది కరిగించెనే శిలయైన నా హృది కరిగించెనే వెలగేలేని నీ కృపా వెలయలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైనటువంటి ప్రియులారా, ఇప్పుడు మనం 5వ పాయింట్లో ఉన్నాం. దేవుడు మాట్లాడుట అనే దానిలో దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అనే పాయింట్లో, అనే మూలవాక్యంలో 5వ పాయింట్ మనం నేర్చుకున్నాం. దేవుడు వినయం కలిగి ఉంటే దేవుడు మనతోటి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో పాయింట్ నేర్చుకున్నాం. 6వ పాయింట్కి వస్తున్నాం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢభావముతో కాక దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దేవునికి స్తోత్రం. చూసారండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి ఒక ఇల్లు ఉంది, దేవునికి ఒక మనసు ఉంది, దేవునికి ఒక నోరు ఉంది, దేవునికి ఒక వయస్సు ఉంది, దేవునికి ఒక స్వరం ఉంది. అతడు అంటే మోషే అని అంటున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గూఢ భావములతో కాకుండా దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. ఎందుకు మోషే చరిత్రను మనం చూస్తే 120 సంవత్సరాలు మోషే జీవించాడు. మోషేని మనం అర్థం చేసుకుంటే 80 సంవత్సరాలు లోకంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే అని అంటాడు, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో మనం చూస్తే అదే 12:3 అంటాడు. 12:3 చదవండి అయ్యా, 12:3 చదువు. అదే సంఖ్యాకాండ 12:3. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నీకుందా నమ్మకం? దేవుని ఇంట్లో నమ్మకం ఉన్నావా? దేవుని ఇంట్లో నీతిగా ఉన్నావా? దేవుని ఇంట్లో జాగ్రత్తగా ఉన్నావా? దేవుని ఇంట్లో మంచిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఎంత 12? 3. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం. మోషే మిక్కిలి సాత్వికుడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దర్శనం కాదు, ముఖాముఖిగా నేను మాట్లాడుదును, స్నేహితులాగా మాట్లాడుదును అని కూడా కొనసాగుతుంది. నేను ముఖాముఖిగా దేవుని నా యొక్క స్నేహితుడైనటువంటి మోషేతో నేను మాట్లాడుతున్నాను ముఖాముఖిగా. ఎందుకు దేవుడు ప్రేమించాడు? ఎందుకు అలా అంటున్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు కనుక. మోషే చూడండి, నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను నేర్చుకున్నాడు. దేవుని దగ్గర గిఫ్ట్లు పొందుకున్నాడు. దేవుని దగ్గర మంచి పేరు పొందుకున్నాడు. కర్రను పాము చేశాడు, పామును కర్రను చేశాడు. ఎర్ర సముద్రాన్ని నీళ్ళను మార్చాడు, ఎర్ర నీళ్ళను మంచి నీళ్ళగా మార్చాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు మోషే ద్వారా. నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రాలండి. నమ్మకమైన వాడు. ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు వచ్చి ఒక సహోదరుని అడుగుతున్నారయ్యా, ఈ లోయలోకి నువ్వు వెళ్తావని అడిగారు. ఆ చిన్న బిడ్డ ఏం చేశాడంటే, ఆ లోయలో ఒక మొక్క ఉందంట, వాళ్ళ పనికి వచ్చే మొక్క. ఆ మొక్కను తీసుకోవటానికి అడుగుతున్నారు ఇద్దరు వచ్చి. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి ఆ మొక్క కావాలి. ఆ సహోదరుడు అంటున్నాడు, మీరున్నా నేను దిగలేను. దేవుని స్తోత్రం. మీరున్నా నేను దిగలేను. ఆ లోయలోకి ఒక మోకేసుకుని దిగాలి. ఆయన అంటాడు, నా తండ్రి నా దగ్గరుంటే నేను దిగుతా. చూడండి పిల్లలు, నా తండ్రి నా దగ్గరుంటే నేను లోయలోకి దిగే మొక్క తీసుకొని వస్తా, మీరుంటే నేను లోయలోకి దిగను అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా బిడ్డ? ఎందుకంటే తండ్రి అయితే జారిపోయినా పట్టుకుంటాడు, కానీ మీరు మాత్రము పట్టుకోరు. తండ్రి నా మీద నమ్మకం ఉంది, తండ్రికి నా మీద నమ్మకం ఉంది కనుక తండ్రి నన్ను పట్టుకుంటాడు. నేను ఆపదల వంటి ఆదుకుంటాడు, శోధనల వంటి ఆదుకుంటాడు, ఇంకా బలహీనతలు ఉంటే ఆదుకుంటాడు. ఆ తండ్రి ఉంటే నేను దిగుతానండి అన్నాడు. దేవుడు కూడా మోషేతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. మోషే నమ్మకమైన వాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం. ఇదేనాలో మనం చూస్తూ ఉన్నాము, దేవునికి నమ్మకం ఉండేవాళ్ళు లేరు, దేవునికి నమ్మకంగా జీవించేవాళ్ళు లేరు, దేవునికి నమ్మకంగా జీవించేవాళ్ళు కావాలి. మోషే దేవుని ఇంట్లో, చూడండి, దేవుని ఇంట్లో ఉన్నాడు నమ్మకంగా. ఆ దేవుడే మోషేని గురించి సాక్ష్యం చెప్తున్నాడండి. ఆ దేవుడే మోషేని గురించి సాక్ష్యం చెప్తున్నాడు పిల్లరా. దేవుడు మోషేతో మాట్లాడాడు, నా ఇల్లంతటో నమ్మకమైన వాడు, నేను అతనితో గోడ భావంతో కాక ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ఇంకొక విషయాన్ని చెప్తా, 7వ పాయింట్లోకి వస్తున్నా, త్వర ముగిస్తా. 7వ పాయింట్లోకి వస్తున్నా. చూడండి, ఆదికాండం 35:13 చూద్దాం. ఇక్కడ యాకోబుతో కూడా దేవుడు మాట్లాడాడు. చూడండి, ఆదికాండం. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళాను. చాలయ్య. చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. మరి ఇక్కడ యాకోబుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాం ఏం చేశాడు, ఇక్కడ యాకోబు ఏం చేశాడు పిల్లరా? ఈ యాకోబు ఏం చేశాడు తెలుసా? తన అన్న యొద్ద నుండి దేవుని తీసుకొని పారిపోయేటప్పుడు
ఆదికాండం 28వ అధ్యాయం ఉంటుంది. ఆ బేర్షా ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ నిచ్చెన మీద ఆ భూమికి ఆకాశమునకు పైన నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెన మీద దేవుడు పైనుండి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు అక్కడ యాకోబు చూడండి పిల్లలు, యాకోబు తన తండ్రి దగ్గర నుండి తన అన్న దగ్గర నుండి దేవుని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు అక్కడ పొద్దుకోకినప్పుడు అక్కడ పండుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అక్కడ మాట్లాడాడు, నేను ఇస్సాకు దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను నీ పితరుల దేవుడను అని 28వ అధ్యాయంలో మాట్లాడి ధైర్యం చెప్పాడు. ఇది నిన్ను ఎక్కడ పని నేను విడవను, నిన్ను కాపాడుతాను, నేను రక్షించాను, నేను సిద్ధంగా ఉన్నాను. యాకోబు ఆ మాట విని ఇది దేవుని మందిరం అని అనుకున్నాడు. అయితే అక్కడ యాకోబుకి 12 మంది పిల్లలు కలిగిన తర్వాత 2 భార్యలు చేసుకున్న తర్వాత యాకోబు అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 35వ అధ్యాయంలో నేను నా అన్న భార్య నుండి పారిపోయేటప్పుడు నాకు సహాయం చేసినటువంటి దేవుని దగ్గర మనం వెళ్ళి మనము చూసి పలుచుకుందామని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అదే 35:3 చూడండి అయ్యా, 35:3 చూడండి, 35:3 చూడండి. యాకోబుతో దేవుడు యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళుదాము. దేవునికి స్తోత్రం. ఇంకా పైన ఉంది. ఎందుకంటే ప్రియులారా ఇక్కడ దేవుడు బేతేలుకు 2 పేర్లు ఉన్నాయి. బేతేలు బేర్షా ప్రాంతం, బేతేలు, లూజ్ అని 3 పేర్లు ఉన్నాయి దీనికి. అయితే ఇక్కడ మనం చూస్తే యాకోబు ప్రియమైనటువంటి ప్రియులారా, యాకోబు మనము బేతేలుకి వెళ్ళబోతున్నాము. మొట్టమొదటిగా తన కుటుంబంతో మీ విగ్రహములను పారవేయుడి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ విగ్రహములను పారవేయుడి అంటే దాని అర్థం ఏంటంటే మీ పాత జీవితాన్ని పారవేయుడి అని అర్థం. రెండవ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అంటే మీరు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సిద్ధపడండి. అంటే దేవుని ఆత్మ పొందుకోవడానికి మనం దేవుని మందిరం దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే అంటున్నాడు మీరు శుచిపరచుకోండి. 3వ విషయం ఏంటంటే మీ వస్త్రములు మార్చుకోండి. దానికి అర్థం ఏంటంటే వస్త్రాలు మార్చుకోండి అంటే నాకు అర్థం ఏంటంటే మారు మనకు సాదృశ్యం. శుచిపరచుకోండి అంటే బాప్తిసానికి సాదృశ్యం. వస్త్రాలు మార్చుకోండి అంటే మారు మనసుకు సాదృశ్యం. దానికి కూడా బాప్తిసానికి కూడా సాదృశ్యమే. మనము దేవుని యొద్దకి ఆ బేతేల్లో నాతో మాట్లాడిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు అని దగ్గర మనం వెళదాం. మీరు ఇలాగ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచిపరచుకోండి, లేక వస్త్రాలు మార్చుకోండి. మీ విగ్రహాలను పాతి పెట్టండి. మీ విగ్రహం సంబంధమైన మనసు మీలో ఉంది కాబట్టి ఆ విగ్రహమైన మనసును అక్కడ పాతి పెట్టండి. మనం వెళ్తున్నాం దేవుని దగ్గరికి. వెళ్ళారు 12 మంది కుమారులు ఉన్నారు. వెళ్ళారు. దేవుడు అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నిన్ను ఆస్వాదిస్తాను, నీలోని రాజులు వస్తారు, నీ పేరు ఇశ్రాయేలు, నేను నిన్ను గొప్పగా చేస్తాను, గొప్పగా వాడుకుంటాను అని చెప్పి మాట్లాడి పరమునకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం. చూడండి, యాకోబుతో కూడా దేవుడు మాట్లాడండి పిల్లలు. యాకోబు పెద్దయినా, యాకోబు భార్యను చేసుకున్నా, యాకోబు 12 మంది కుమారులు పుట్టినా యాకోబు దేవుని మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుని మర్చిపోకుండా తాను ఎక్కడైతే మేలు చేశాడో, దేవుడు ఎక్కడైతే కనపడ్డాడో, దేవుడు ఎక్కడైతే మాట్లాడాడో ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఒక రకంగా చెప్పాలంటే మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడని చెప్పొచ్చు. అక్కడ ఒక ప్రదేశానికి దేవుడు ఎక్కడైతే కనపడి మాట్లాడాడో, ఎక్కడైతే కనపడి అతనితో మాట్లాడాడో ఆ ప్రదేశానికి తన కుటుంబం మొత్తం తీసుకుని వెళ్ళాడు. దేవుడు అప్పుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఆశీర్వదించి ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చి, ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చి, లేక ఇవన్నీ బహుమానాలు ఇచ్చి
దేవుడు మాట్లాడి అతనితో ఎక్కడికి వెళ్ళాడంట? పరమునకు వెళ్ళెను. అంటే దాని అర్థం ఏంటి? పరము అని మన బైబిల్లో చూస్తాం. పాత నిబంధనలు అయితే పరము అని చూస్తాము, క్రొత్త నిబంధనలు అయితే పరలోకము అని చూస్తాము. క్రొత్త నిబంధనలు అయితే పరదైసం అని చూస్తాము, పాత నిబంధనలు అయితే పరము అని చూస్తాం. పరమునకు వెళ్ళెను. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో చూడండి, అబ్రహాముతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, మనం చూస్తే హెస్కేలుతో మాట్లాడాడు, ఇంకా మనం చూస్తే సమూయేలుతో మాట్లాడాడు, ఇంకా మనం చూస్తే అహాబుతో మాట్లాడాడు. మరి నీతో కూడా మాట్లాడటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి, మంచి దైవజనుడు, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ట్రైన్లో అనేక మంది ఈ యొక్క గాడి విద్య చేసేవాడు వస్తూ ఉంటారు. ఆ గాడి విద్యలు చేసేవాడు వస్తూ ఉండగా ఒక అతను గాడి విద్య చేస్తూ ఉన్నాడంట. అన్ని వ్యక్తుల్లోకి వచ్చి ఏం చేస్తున్నా తెలుసా? ముక్క మీద డబ్బులు తెప్పిస్తున్నాడు, పావును తెప్పిస్తున్నాడు, తేలను తెప్పిస్తున్నాడు, ఇలాగ అన్నిటిని తెప్పిస్తున్నాడు. ఆ పెట్టిన వాళ్ళందరూ ఏదో కానుకలు ఇస్తారు, తీసుకున్నాడు. అయితే సాధు సుందర్ సింగ్ అటువంటి పెట్టిలోకి, ఆ ట్రైన్ ఉన్న ఆ పెట్టిలోకి వచ్చాడు. అక్కడ కూడా చేస్తున్నాడు. చూడండి పిల్లలు, ఆ సమయంలో అతను చేసే టైంలో సాధు సుందర్ సింగ్ ఏం చేస్తాడంటే తల ఉంచుకొని ఇలాగే ప్రార్థన చేస్తా బైబిల్ చేతిలో పెట్టుకొని మౌనంగా ఉన్నాడు. అతని క్రియలు అక్కడ పారలేదని రాశాడు. అతని క్రియలు అక్కడ పారలా. ఎందుకు పారలేదంటే అతను అనుకున్నాడు, ఓహో ఈ గదిలో, ఈ రైలు పెట్టిలో నాకంటే ఎవరో గొప్ప వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరో ఉన్నారు ఈ గదిలో, అందుకని నేను చేసే అన్ని పారటంలో ఆ పక్క పెట్టెల్లో పారి, ఈ పెట్టెల్లో పారటంలో ఏంటని చూస్తే సాధు సుందర్ సింగ్ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆయన వచ్చి అడిగాడు, దైవజనుడా నీ బైబిల్ నాకు ఇస్తావా అన్నాడంట. ఇలారా చూడండి, ఆ బైబిల్ ఇచ్చేసాడంట సాధు సుందర్ సింగ్. వెంటనే వచ్చి కాలు పట్టుకున్నాడంట. అయ్యా, నేను చేసే పని బాగలేదు, నిజమైన దేవుడు ఉన్నా నాకు తెలియదు, నిజమైన దేవుడు ఉన్నాడని నాకు తెలియదు, అందుకే నేను ఈ పని చేస్తున్నా. ఆ బైబిల్ తీసుకొని సాధు సుందర్ సింగ్ గారి యొక్క పాదములు పట్టుకొని కన్నీళ్ళు కార్చి ఏడ్చి మారు మనసు పొంది ఇంటికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. చూడండి పిల్లలు, ఎందుకు? దేవుని వాక్యము అతనితో మాట్లాడింది. ఇది చెడ్డ పని, ఈ పని చేయకూడదు, ఈ పని మంచిది కాదు, ఈ పని నేను చేయకూడదు. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నిజమైన దేవుడు ఆయనతోనే మాట్లాడాలి, కానీ ఈ వేస్ట్ ఇవన్నీ అని చెప్పి ఆ బైబిల్ తీసుకున్నాడు, కన్నీరు కార్చాడు, మారు మనసు పొంది ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. అందుకనే చెప్తుంది, దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు, దేవుడు మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. మనం 7 పాయింట్లు చూసాము, 8వ పాయింట్లో కూడా మనం వస్తూ ఉన్నాం. చూడండి, 8వ పాయింట్లో కూడా మనం వస్తూ ఉన్నాం. దేవుడు మనతోటి మాట్లాడేది ఎలా అనే సబ్జెక్ట్లో 8వ పాయింట్లో కూడా మనం వస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 38:6 చదువుదాం. యెషయా గ్రంథం 38:6 చదువుదాం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును ఆషూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు పేరు హిజ్కియా. ఇతడు యూదారాజు. ఇందాకేమో ఇశ్రాయేలు రాజు గురించి మనం తెలుసుకున్నాం. ఇతడు యూదారాజు.
ఇతడు 720 క్రీస్తుకు పూర్వము 729 నుండి 716 నుండి 729 మధ్యకాల సమయంలో యూదా సామ్రాజ్యానికి రాజుగా ఉండి 29 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. చాలా మంచి వ్యక్తి. ఒకరోజు దేవుని మీద ఎగిరాడు. దేవుడు అన్నాడు, హిజ్కియా, నువ్వు వేసే రంకలు నాకు తెలుసు. నీ యొక్క నోటికి గాలం వేస్తాను, కళ్ళవేస్తాను, ఒకరోజు వస్తుంది అని చెప్పి ఒకరోజు దేవుడు హిజ్కియాతో మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, హిజ్కియా ఒకరోజు హిజ్కియాకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. హిజ్కియా, ఒక భక్తుడి ద్వారా దేవుడికి వార్నింగ్ ఇచ్చాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడికి వార్నింగ్ ఇచ్చాడు. నీవు చనిపోతున్నావు, నీవు బ్రతుకువు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ పిల్లల్ని చక్కబెట్టుకో, నీ వారిని రక్షించుకో, నీ వారిని కాపాడుకో, నీకు మరణం సంభవిస్తుంది, నువ్వు జీవించమని మరి హిజ్కియాతో దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా అయితే 3వ వచనంలో గోడ తట్టు తిరిగాడు. 3వ వచనం 33. గోడ తట్టు తిరిగాడు. ఎవరితో తిరిగాడు చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితును కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. చాలు. దేవునికి స్తోత్రం. చూడండి, వార్నింగ్ ఇచ్చాడు, రంకెలేసాడు దేవుడి మీద. దేవుడు అయితే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు గోడ తట్టు తిరిగాడు. గోడ అనగా దేవుడు. గోడ తట్టు తిరిగి దేవా అని రోదన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రభు పాదాల చెంతకొచ్చాడు. ప్రభా, నా రాజ్యం ఏమైపోద్ది? ప్రభా, నా పిల్ల ఏమైపోతారు? ప్రభా, నా సంపద ఏమైపోద్ది? నేను చేసిన నేరం ఏంటి? నేను చేసిన తప్పేంటి? నేను చేసిన ఎవరిని ఏం చేశాను ప్రభా? ఒకసారి నా పాపాన్ని నాకు తెలియపరిచి ప్రభా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి హిజ్కియా కన్నీళ్లు కార్చడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఉన్నారు కానీ దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కార్చేవాళ్ళు లేరు, దేవునితో మాట్లాడేవాళ్ళు లేరు, దేవుని అడిగేవాళ్ళు లేరు, దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాళ్ళు లేరు, దేవుని దగ్గర విచారణ చేసేవాళ్ళు లేరు, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి అడిగేవాళ్ళు లేరు. అయితే ఇక్కడ హిజ్కియాను మనం చూస్తాము, దేవుని అడుగుతున్నాడు. గోడ తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు చూశాడు. మనం చూస్తే అని అంటాడు, చదువమ్మా, ఇందాక చదివే కదా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 5వ వచనం 5:38 నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడండి. ఎందుకు? కన్నీరు కార్చడం ద్వారా, రోదన చేయటం ద్వారా, దేవుణ్ణి అడగటం ద్వారా, ఆ కన్నీళ్లు కార్చుట దేవుడు చూచాడిన వాక్యం ఉందండి పిల్లలు. అందుకే మనము దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? యెషయా ద్వారా. నేను ఇంకా హిజ్కియాకు 15 సంవత్సరాలు టైం ఇచ్చాను, చనిపోతాను చెప్పాడు. పాపాలు ఒప్పుకున్నాడు. రాజు ప్రార్థన చేశాడు. దేవుని మందిరం బాగు చేశాడు. దేవుని విషయాలు తెలుసుకున్నాడు. క్రీస్తున్న ప్రియులారా, కన్నీళ్ళు విడుచుట నేను చూశాను అన్నాడు దేవుడు. మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతాడు. నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. కానీ ఆయనకి మనం కరెక్ట్గా నీవు జీవించకపోతే మాట్లాడు.
కరెక్ట్గా మనం జీవిస్తే ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. అందుకే దేవుడు శక్తిమంతుడు కనుక, దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కనుక, ఇక్కడ దీని అర్థం ఏంటంటే ప్రియులారా, కన్నీళ్ళు విడుచుట ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎట్లాగండి? కన్నీళ్ళు విడుచుట ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు అని మనం బైబిల్ తెలుసుకుంటున్నాం. ఇంకొక వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3-5 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ కూడా ఒక రాజు గురించి నేను చెప్తున్నాను. ఆ రాజు పేరు సౌలు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసుని. చాలయ్య, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ప్రియులారా, సౌలు అనే ఒక మహారాజు ఉన్నాడు. పాత నిబంధనలో సౌలు ఉన్నాడు, హేబ్రీయుడైన సౌలు. ఇక్కడ గమనీయుల పాదములతో పెరిగినటువంటి సౌలు ఇక్కడ ఉన్నాడు. ఈ సౌలు దేవుని ప్రార్థన పెడితే ఒప్పుకోడు. సౌలు దేవుని యొక్క సమాజం వంటి ఒప్పుకోడు. అక్కడ వాళ్ళని కొట్టి సరసాలు బంధిస్తున్నాడు. ఇప్పుడు దమస్కా మార్గంకి వెళ్తున్నాడు. అక్కడ కూడా పత్రికలు ఇవ్వడానికి వెళ్తున్నాడు. యెరూషలేములో ఇచ్చాడు, ఇక్కడ పత్రికలు ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఎందుకు? ప్రార్థన ఇప్పుడు మనకు వచ్చింది కదండి, ప్రార్థన జరగకూడదు, దేవుని ఎక్కడ ఎవరు ప్రార్థన చేయకూడదు అని ఇట్లాగా మనకు వచ్చింది కదండి. ఆ రోజుల్లో కూడా ఈ రాజుకి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే భక్తి ఉండదు, ప్రార్థన అంటే సమాధానం ఉండదు, ప్రార్థన అంటే ఏమి ఉండదు ఆ రాజుకి. ఆ రాజు దమస్కా మార్గం వెళుతున్నాడు. రాజు కదండి, గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి, భటులు ఉంటారు. పత్రికలు ఇవ్వడానికి వెళ్తున్నాడు దమస్కా మార్గంలో. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఆ రాజును చూశాడు. ఆ రాజు పాపిగా ఉన్నాడు. ఆ రాజు దేవుని విషయాలు తెలుసుకోలేడు. ఆ రాజు దేవుని యొక్క మాటలు వినడు. ఆ రాజు చూడండి, అకస్మాత్తుగా ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని మీద ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు అతని మీద పడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏమంటే అతను ఆ కింద పడిపోయాడు. చూడండి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు? దేవుడికి తెలుసు ఇంకా ఎంతమందిని ఇలా చేస్తాడు ఈ రాజు, ఎంతమంది నా బిడ్డల్ని మోసం చేస్తాడో, ఎంతమంది నా బిడ్డని చంపేస్తాడో, ఎంతమంది నా బిడ్డని ఇలా అగుత్తం చేస్తాడో, ఎంతమంది నా బిడ్డలాగా కొట్టి కోటకమ్మని చంపేస్తాడో. ఏదో సమయం చిక్కింది. సౌలు వెళ్తున్నాడు. దేవుడు ఆత్మ ద్వారా అకస్మాత్తుగా తన ఆత్మ ద్వారా అతని మీద కమ్మినప్పుడు అతను పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి ప్రియులారా, దేవుడు అంటున్నాడు అక్కడ, సౌలా సౌలా అన్నాడు. చూడండి, సౌలా సౌలా అని దేవుడు సౌలుని పేరు పెట్టి స్వరము ద్వారా పిలుస్తున్నాడు. చూడండి, స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు. సౌలా, నీవు హింసించుచున్న యేసుని నేనే అన్నాడు. ఎందుకే మాట అంటున్నాడు? నా బిడ్డలను హింసించావు, నన్ను హింసిస్తున్నావు, నీవు హింసించుచున్న యేసుని నేనే. ఈయనంటున్నాడు సౌలు, ప్రభువా నీవెవడివి? నేను యేసుని. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నకాల వేళలో చూడండి, సౌలుతో దేవుడు మాట్లాడటం జరిగింది. సౌలుతో దేవుడు మాట్లాడాడు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో సౌలుతో దేవుడు మాట్లాడడం జరిగింది. సౌలు తన 3 రోజులు చూపు లేకుండా పడిపోయాడు.
3 రోజులు అన్నం లేకుండా పడిపోయాడు. రాజు కదా మరి ఎందుకు పడిపోవాలి? సౌలు 3 రోజులు అన్నం లేకుండా పడిపోయాడు. చూపు లేదు, అన్నం లేదు, పడిపోయాడు. ప్రియమైనటువంటి సౌలు దేవుని తెలుసుకొని, ప్రభా నేను పాపినయ్యా, ప్రభా నేను అపాయమైన కార్యాలు చేశాను, నీ బిడ్డలు నేను ఇలా చేశాను ప్రభా, నీ బిడ్డలను ఇలా చేశాను ఆయన, నా తప్పు క్షమించు ప్రభా అని చెప్పి సౌలు దుఃఖపట్టం ప్రారంభించాడు. ఒక భక్తుని పిలిచి అన్ని భక్తులు పిలిచి సౌలు కొరకు వెళ్ళి ప్రార్థన చేయమంటే ఆయన వెంటలేదు. ఆయన చంపేవాడు, ఆయన మనుషులను చంపేవాడు, ఆయన దేవుని ప్రార్థన ఇష్టం ఉండదు. ఆయన చంపడానికి కళ్ళు కనిపించు కదా, నువ్వు వెళ్ళి ఎలాగైనా ప్రార్థన చేయని చెప్పినప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలు ఆ సహోదరుడా నీ వెళ్ళిన మార్గంలో దేవుడు నాకు కనిపించాడు, ప్రార్థన చేయమన్నాడు. అననీయ వెళ్ళి ప్రార్థన చేయగానే సౌలు కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. మా మత సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి. ఆ పాపపు పొరలు తెరవబడ్డాయి. ఆ పాప పొరలు తిరగబడ్డాయి. సౌలు కన్నులమ్మిటి కన్నీరు కార్చడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. సౌలుని దేవుడు మాట్లాడించాడు. సౌలుతో దేవుడు మాట్లాడాడు. తన హృదయం మార్చబడింది. సౌలు దేవుని కొరకు వచ్చాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని కొరకు అసాక్షి అయిపోయాడు. దేవుని కొరకు తన శిరస్సు నరికించుకున్నాడు. దేవుని కొరకు తన యొక్క సంపద మొత్తం ఇచ్చేశాడు. దేవుని కొరకు వచ్చి సౌలు యేసు ప్రభులాగా దెబ్బతిన్నాడు. 39 చాలా దెబ్బతిన్నాడు. కొట్టబడ్డాడు. 4 సార్లు చచ్చిపోయాడు, లాగుచ్చుకున్నాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు. సంఘంలో బాధ, కుటుంబీకుల బాధ, ఎన్నో శ్రమలు అనుభవించాడు. చివరికి సాక్షిగా చంపబడ్డాడు. దేవుడు ప్రణాళిక ఉంటుంది. ఒక పాపిని మార్చాలంటే ఈ లోకంలో ఎవరూ మార్చలేదు. నేను చెప్పాను కదండి, ఈరోజు మనము దేవుడు మనతోటి మాట్లాడతాడు అనే అంశం మీద 9 పాయింట్లు మనం నేర్చుకున్నాం. దేవుడు మనతోటి మాట్లాడతాడు అనే అంశం మీద 9 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఇంకొక ఉపమానం చెప్తా, జాగ్రత్తగా విందాం. మనం స్కాట్లాండ్ అనే ఒక దేశంలో ఒక చిన్న పిల్లవాడు గొర్రెలు కాయడానికి వెళ్ళాడు. ఆ స్కాట్లాండ్ అనే దేశంలో గొర్రెలు ఎక్కువగా ఉంటాయి. ఆ గొర్రెలు కాయడానికి వెళ్ళాడు. ఆ గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక రైలు సప్తా ఉంది. అక్కడ ఆ సప్తా దగ్గర చూశాడు. వర్షం వచ్చింది, బాగా ఎల్లో పారుతా ఉంది. ఆ సమయంలో ఆ పిల్లవాడికి ఒక ఆలోచన వచ్చింది. ట్రైన్ వచ్చే వేళ అవుతుంది, ఎలాగైనా ఈ ట్రైన్లో ఉన్న ప్రజలను రక్షించాలి అని చెప్పి ఆ పిల్లవాడు ఒక స్వరం మాట్లాడుతూ ఉంది. ఆ పిల్లవాడిలో ఒక స్వరం మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళు అని మాట్లాడుతుంది. ఆ గొర్రెలను వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళాడంటే ఆ రైలు వచ్చే మార్గంలోకి వెళ్ళాడండి. ఆ రైలు వచ్చే మార్గంలోకి వెళ్ళి తన చొక్కా తీసి రైలు పట్టాల సెంటర్లో నిలబడి అంటున్నాడు, రైలు ఆపు డ్రైవర్, రైలు ఆపు అంటున్నాడు. ఈ లోపు రైలు వస్తూ ఉంది, కోత వేస్తూ ఉంది. అతను నిలబడ్డాడు, అంటున్నాడు, రైలు ఆపు బ్రదర్, రైలు ఆపు ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, ఆ ప్రమాదం ఉంది, రైలు ఆపు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి ప్రియులు చూడండి, ఆ ఇంజన్ డ్రైవర్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆ డ్రైవరు, బాబు నువ్వు పక్క వెళ్ళయ్యా, నా రైలు ఆగదు, నా రైలు వెళ్తానే ఉంటుంది, నువ్వు పక్కకు వెళ్ళయ్యా, నువ్వు తప్పుకో బాబు, నువ్వు పిల్లవాడి ఉన్నావు, నీ జీవితం చాలా ఉంది, నీ జీవితం ఇంకా చాలా ఉంది బాబు, నువ్వు ఇంకా చాలా బ్రతకాలి, నువ్వు తప్పుకో బాబు, పక్కకి వెళ్ళి అంటున్నాడు. రైలు డ్రైవర్ అంటున్నాడు, ఈ పిల్లవాడు అంటున్నాడు, డ్రైవర్ గారు ఇక్కడ ప్రమాదం అంచుల మీద ఉంది అని చెప్పినా కూడా వినకుండా ఆ రైలు ఇంజన్ డ్రైవర్, ఆ ట్రైను ఇంజన్ డ్రైవర్ అలాగే ముందుకి తీసుకొని వచ్చాడండి పిల్లరా. ఆ పిల్లవాడి మీదుగా రైలు వెళ్ళింది. కొంచెం ముందుకు వెళ్ళి రైలు ఆగిపోయింది.
ఆ రైలు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడే ఆ రైలు పట్టాలన్నీ కిందకి దిగబడి కూర్చుకొని పోయాయి ఆ నదిలో. ఆ నది మీద ఉన్న పట్టాలన్నీ రాలిపోయి కింద పడ్డాయి. సడన్గా రైలు కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ప్రజలను దిగేశారు. ఏంటి డ్రైవరు రైలు ఆపాడు, ఏంటి డ్రైవర్ రైలు ఆపాడు, ఎందుకు ఆపాడు డ్రైవర్ రైలు ఎందుకు ఆపాడు అని నిలబడ్డారు. అందరూ వచ్చి నిలబడు ఆ ట్రైన్ దిగి కిందకు వచ్చేసారు. ఆ డ్రైవర్ దిగాడు. ఆ పిల్లవాడి శిరస్సు ఆ పక్కకి వెళ్ళిపోయింది, చేతులు పక్కకి వెళ్ళిపోయాయి, కాళ్ళు నలిగిపోయాయి, అన్నీ కూడా నలిగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎముకలు యారకొచ్చాడు, శిరస్సు యారకొచ్చాడు, కాళ్ళు యారకొచ్చి ఒక దుప్పట్లో పరిచి అంటున్నాడు. ఈ పిల్లవాడు ఈరోజు మనకు లేకపోతే ఈ ట్రైన్లో ఎంతమంది ఉన్న ప్రజలు మొత్తం చనిపోయేవాళ్ళమే. ఈ పిల్లవాడి ద్వారా దేవుడితో మాట్లాడాడు. ఆయన చనిపోయినా బాధ లేదు, కానీ ప్రజలు రక్షించాడు. అందుకే ఆ పిల్లవాడి కోసం ఆ డ్రైవర్ అయితే కన్నీరు కాచి ఏడ్చాడండి. దేవునికి స్తోత్రం. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, యేసు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు త్యాగం చేసి నీతో నాతో మాట్లాడి మనల్ని అందరినీ కూడా పరలోక రాజ్యం చేర్చాలని ఆయన ప్రేమ, ఆయన విజన్, ఆయన దర్శనం, ఆయన మానవులతో స్నేహం చేయాలని, మానవులతో మాట్లాడాలని ఆయన కోరిక. ఆ పిల్లవాడు ఎలాగైతే ప్రజలు రక్షించాడో, యేసుప్రభు కూడా చనిపోయి నీ కొరకు నా కొరకు చనిపోయాడు. నన్ను బ్రతికించి ఆయన చనిపోయాడు. నీ బిడ్డలు నా బిడ్డల్ని, మన ఈ రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని, వారి బిడ్డలు చనిపోకుండా మన బదులు ఆయనే క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకే మనం ఈరోజు బ్రతికున్నాం. క్రీస్తునందు ప్రియులారా, దేవునితో మాట్లాడిన మేలు అని మనం విన్నాం. ఎప్పటికైనా గమనిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడాడా? ప్రార్థనకి వెళ్తాం, ఆరాధనకి వెళ్తాం, దేవుడు మనతో మాట్లాడాడా? ఏదో ఒక మాట చెప్పు, మరి మాట్లాడాడా దేవుడు నీతోటి? ఆ భక్తులతో దేవుడు మాట్లాడాడు. నీతో మాట్లాడాలంటే దేవుడికి తగినట్టు గుళ్ళు, దేవుడికి తగినట్టుగా జీవించు, దేవుడికి తగినట్టుగా అడుగు. ఈ 9 పాయింట్లో నువ్వు ఉన్నావంటే దేవుడు నీతోటి మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుడు ఆ పిల్లవాడితో మాట్లాడాడు. నీ వెళ్ళు, ఆ టైం ఆపు, నువ్వు చనిపోయే బాధ లేదు, అక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళని రక్షించాలని చెప్పి దేవుడు మాట్లాడి పంపాడు. అందుకే ఈ సమయంలో నీవు కూడా మరి దేవుడితో మాట్లాడాలి అని నీకుంటే ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగి మా ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా, నాయనా మీరు నాతో మాట్లాడండి ప్రభువా, మీరు నాతో మాట్లాడండి ప్రభువా. చక్కగా నిలబడితే మాట్లాడుతానన్నావు, సాగిలు పడితే మాట్లాడేవు, నీ సన్నిధిలో నిలబడితే మాట్లాడేవు, మందిరంలో మాట్లాడేవు, ఇంకా ప్రభువా వినయం కలిగినప్పుడు మాట్లాడేవు, నమ్మకం కలిగితే మాట్లాడేవు, మొక్కుకున్నప్పుడు మాట్లాడేవు, కన్నీళ్ళు విడిస్తే మాట్లాడేవు. అనేక విషయాలుగా మీరు మాతో మాట్లాడి బోధ చేశానయ్యా. నీవు సౌలుతో మాట్లాడేవు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలవడిలో నాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి ప్రభువా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించే, ప్రభా నాతో మాట్లాడండి, ప్రభా నన్ను దర్శించండి, ప్రభా నాతో మాట్లాడండి. ప్రభా నీ బిడ్డతో మాట్లాడావు, నాకు ఏం జరుగుతుందో, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ప్రభా నాతో మాట్లాడండి, ప్రభా నాకు సహాయం దయచేయండి. నీ మాట కావాలి ప్రభువా, నీ మాట కావాలి ప్రభువా, నాతో మాట్లాడండి అయ్యా. నీకే స్తోత్రాలు. నీ మాట కావాలి ప్రభువా, నాతో మాట్లాడండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేయి. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా హితుడా, స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా
రక్షక నా హితుడా స్నేహితుడా నా ప్రాణనాథుడా నా రక్షక అయ్యా నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేగాను ప్రభా నీవు నాతో మాట్లాడినయ్యా. నీవు లేక నేను ఎండిన చెట్టులాగా ఉన్నానయ్యా. నీవు లేక నేను ఎండిన మొద్దులాగా ఉన్నానయ్యా. నీవు నా కుటుంబంలో ఉండాలయ్యా. నీ మాట నాకు కావాలయ్యా. నీ ఆజ్ఞ నాకు కావాలయ్యా. నేను పాపినయ్యా, నన్ను రక్షించండి, నన్ను నీ దరికి చేర్చండి. నీవు నాతో మాట్లాడితే నేను నీ వైపు తిరుగుతాను ప్రభువా. నీవు నాతో మాట్లాడండి ప్రభువా. ఈరోజు ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవునితో మాట్లాడాలంటే ట్రై చేయి. నాతో మాట్లాడిన అడుగు దేవుడితో మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. దేవుడు స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు. దేవుడికి రక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అందుకే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడితో నువ్వు మాట్లాడు. దేవుడి తట్టు తిరుగు. నీ పాపం ఒప్పుకో. నాతో మాట్లాడండి ప్రభుని అడుగు. కన్నీరు కారు, ఏడు, రోదం చేయి. దేవుని సన్నిధిలోకి వచ్చి అడుగు. ఎక్కడ ఉండటం కాదు. లోకంలో ఉన్నావా నెగ్లెక్ట్ చేస్తున్నావా లోకంలో ఉన్నావా? ఇదే అనుకున్న సమయం ఎవరిడే ప్రతిరోజు అడుగు. టెల్ మీ అడుగు. ప్రతిరోజు దేవుని అడుగు. దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అడుగు దేవుని నీ కుటుంబాన్ని నా దేవుడు దీవించును గాక. నీ బిడ్డలు నా దేవుడు దీవించును గాక. నీ బిడ్డలను నా దేవుడు ఆశీర్వదించును గాక. నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. సమస్యలో ఉన్నావా? దేవుని దగ్గరికి రా. బాధలో ఉన్నావా? దేవుని దగ్గరికి రా. బాధలో ఉన్నావా? చింతలో ఉన్నావా? నెమ్మది లేకుండా ఉన్నావా? సమస్యలో ఉన్నావా? నీ బిడ్డలు నీ మాట ఇంటలేదా? లేకపోతే నీ బిడ్డలు ఏదైనా అక్రమం చేసి దూరం అయిపోయి బాధల్లో ఉన్నారా? వెల్కమ్. దేవుని సన్నిధికి రా. దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభా మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలయ్యా. ఇదిగో నాన్న ఈ లైవ్ చూస్తున్న బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించి ఆయన మీరు ఎక్కడికైనా బలపరిచి వాక్య ప్రకారం జీవించడానికి కృప దయచేసి ప్రభు. నీవే నీ బిడ్డలందరికీ తోడుగా నీడగా ఉండు. మాట్లాడి మహిమ పొందుకోమని మా రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.